జై శ్రీరామ్. మీరెప్పుడన్నా నటరాజస్వామి విగ్రహాన్ని గమనించారా? విగ్రహంలో నటరాజస్వామి మాత్రమే ఉండరు. స్వామి పాదాల కింద ఒక రాక్షసుడు కూడా ఉంటాడు. ఆ రాక్షసుడు పేరేంటో తెలుసా? అపస్మరుడు. ఆ రాక్షసుడిని స్వామి తన పాదాల కింద ఎందుకు పెట్టుకున్నారో తెలుసా? దాని వెనుక ఒక చిన్న కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అపస్మరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు అహంకారానికి, సోమరితనానికి, అజ్ఞానానికి ప్రతీక. అయితే అపస్మరుడు మునులు మహర్షుల యజ్ఞాలను భంగం చేసి వాటికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దాన్ని అడ్డుకోవడానికి పరమశివుడు అపస్మరుడితో యుద్ధం చేస్తాడు. శివుడు ఆ రాక్షసుడిని చంపగలడు, కానీ చంపడు. ఎందుకంటే ఒకవేళ అజ్ఞానం ఈ ప్రపంచంలో కానీ ప్రకృతిలో కానీ నశించిపోతే మన ప్రకృతిలో సమతుల్యత ఉండదు. ఈ ప్రకృతిలోని సమతుల్యతని కాపాడడం కోసం పరమశివుడు తన పాదాల కింద అపస్మరుడు అనే రాక్షసుడిని అదిమి పట్టి ఉంచుతారు. ఈ కథ మీలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి మరిన్ని ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.